యోమ్ కిప్పూర్ షలోం. పరిశుద్ధులైన బిడ్డలందరికీ ఉదయకాల వందనము తెలియపరుస్తున్నాము. మనం నిన్న సాయంకాలం నుంచి ఆరంభించుకున్నాము కదా ప్రాయశ్చిత్త దినము. మరి సంవత్సరములోని 7 పండుగలలో 7 మహావిశ్రాంతి దినాలు ఉన్నవి. అందులో కరాఖండిగా పరలోకపు తండ్రి మోషే గారి ద్వారా ఆజ్ఞాపించిన దినం ఏదైనా ఉన్నది అనంటే అది ఈ యొక్క యోమ్ కిప్పూరే బిడ్డలారా. ఈ యొక్క 7వ నెల 10వ దినము సర్వజనుల యొక్క పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తము చెందాల్సిన దినము, అందరూ ఉపవాసం ఉండి దుఃఖించాల్సిన దినము. సో ఆ దినమును మరి ఎవరైతే ఆచరించారో వారు కొట్టివేయబడతారని లేవియకాండము 23వ అధ్యాయము 26 నుంచి 32 వచనాలలో కరాఖండిగా చెప్పాడు. అయితే చాలామంది యొక్క అభిప్రాయం ఏంటనగా ఇది కొత్త నిబంధనలో ఈ పండుగలు లేవు అని అనుకుంటున్నారు. కొత్త నిబంధన గ్రంథంలో ఇవి రాయబడి లేవనుకుంటున్నారు. రాయబడి ఉండడమే కాదు, మరి మన పితరులందరూ యెహోషువ మెస్సీయ రక్తంలో కడగబడిన వారు. యెహోషువ మెస్సీయ మరణానంతరము వారు పస్కా పండుగను ఆచరించారు, పర్ణశాల పండుగను ఆచరించారు, పెంతెకోస్తు పండుగను ఆచరించారు, ఈ యొక్క ఉపవాస దినమును కూడా ఆచరించారు. ఆ మాటలే అపోస్తలుడైన పౌలు గారు ఈ దినము కృపావాక్యం చూసుకుందాము. అపోస్తలుల కార్యము 27వ అధ్యాయము 9వ వచనం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికే గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. సో వారు పడవ ప్రయాణంలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు కైసరు దగ్గరికి వెళ్ళడానికి కొరకు ఆ పడవ ప్రయాణంలో పౌలు గారు రాస్తున్నారు. సౌలు గారు, ఇదిగో ఉపవాస దినము కూడా, ఈ ప్రాయశ్చిత్త దినము కూడా ఈ ప్రయాణంలోనే గడిచిపోయింది మనం ఆచరించాము ఆ యొక్క ఉపవాస దినమును. కాబట్టి బిడ్డలారా, ఈ దినమును ఎవరైతే ఈ యొక్క మహావిశ్రాంతి దినముగా ఇది పని చేసుకోకుండా ప్రతివారు ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సముఖమునకు వచ్చి ఎవరైతే దుఃఖపడుతున్నారో, గత సంవత్సరము తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నిటిని బట్టి, పాపములన్నిటిని బట్టి, అపరాధములన్నిటిని బట్టి, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా చేసిన వాటన్నిటిని బట్టి గురించి ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారు మరి సుక్కోతు పండుగలోకి సంతోషంగా వాళ్ళు ప్రవేశిస్తారు. ఆయన రాజ్యంలోనికి, సుక్కోతు పండుగ అనగానే ఆయన రాజ్యమునకు సాదృశ్యము. సో ఆయన రాజ్యములోనికి ప్రవేశించబోతున్నారు బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ప్రాయశ్చిత్త దినమును ఎవరైతే ఖచ్చితంగా ఆచరిస్తున్నారో వారు దీవించబడతారు, ఆయన రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఆ రీతిగా పరమ తండ్రి మనందరినీ స్థిరపరిచి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా పడవ ప్రయాణంలోనే మనకు సాగిపోయిందని. మరి మేము కూడా తండ్రి యెహోషువ మెస్సీయ రక్తంలో కడగబడిన మేము కూడా ఈ ప్రాయశ్చిత్త దినం ఆచరించవలసి ఉన్నదని నీ లేఖనము సెలవిస్తుంటుండగా మీరు మమ్మల్ని వర్ధిల్లజేసి ఆశీర్వదించమని నజరుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యెహోషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.